హాయ్ రుక్కు, ఏమిటంత సీరియస్ గా రాసేస్తున్నావు? యువసేన ఉత్తరాలు. అవును, మీరు మొన్నేగా ఊరెళ్ళారు, అప్పుడే వచ్చేసారేమిటి? మెలకులో ఉన్నావా? నేను వెళ్ళి వారం రోజులైంది. నిజంగానా? నాకు అసలు టైమే తెలియలేదండి. ఆహాహాహా. ఎన్నాళ్ళకి నీ నోటింట ఇంత మంచి మాట విన్నాను రుక్కు. అవును, నన్ను అంతగా మరిపించేసి నిన్ను ఇంతగా మురిపించిన వాళ్ళు ఎవరో చెప్తావా? వాళ్ళ మీద వార్ డిక్లేర్ చేస్తాను. చెద్దురు గాని, కానీ ముందే చెప్తున్నాను, మీరు వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడమా? శత్రువులంతా బలాఢ్యులా? ఎవరు వాళ్ళు? నీ పుట్టింటి బంధువులా? కాదు. స్నేహితులా? కాదు. ఇంకెవరబ్బా? ఆయుధాల గదిలో సిద్ధుతో కలిసి ఆడుకుంటున్నారు, వెళ్ళి చూడండి. ఆయుధాలు కదా? ఆ గత్తెలుపు ఎవరు తెచ్చారు? నేనే. నా అతిథేవుడు ఎప్పుడు తుపాకులు చూడలేదు అంటే నీలితో చెప్పి నేనే తెరిపించాను. వెళ్ళి చూడండి. అందులో తోటాలేవు జని, ఖాళీ తుపాకీ. జేని, ఈ శత్రువును క్షమించేద్దాం. చేతులు దింపేమన్నా? మిమ్మల్ని క్షమించేశాం. ఇక మీరు మేము ఫ్రెండ్స్. మీరు మా దేశంలోకి రావచ్చు. ఇంకేమిటి సెలవు యువరాజా? మా రాజ్యానికి వచ్చిన రాజుగారు మాకేం తెచ్చారు? స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు. ఏవి? మా దేశంలో మంచం మీద ఉన్నాయి. డాడీ. నీలి. జని, ఇది మా నాన్నగారి గన్. ఇందాక పొరపాటుని ట్రిగర్ నొక్కుతామని అలా అన్నాను. ఇది లోడెడ్ గన్. మా నాన్నగారి గుర్తు కోసం అలాగే ఉంచేశాం. ఆయన చేతిలో ఈ తుపాకీ చూస్తే అందరూ వణికిపోయేవారట. అంతటి క్రూరుడా మీ నాన్న? అంత పెద్ద జమీందారిని కంట్రోల్ చేయాలంటే కొంత క్రూరత్వం అవసరం జని. పాలించే వాళ్ళకి వ్యక్తిత్వం లేకపోతే పాలింపబడే వాళ్ళు చులకనగా చూస్తారని ఆయన ఉద్దేశం. జని, ఈ జీన్ చూసావా? ఇది మా మావయ్య గారి, అంటే మీ నాన్నగారి గుర్రంది. ఆయనకి తెల్లటి గుర్రం ఒకటి ఉండేది. ఒక్కోసారి ఆయనతో పాటు నేను కూడా వేటకు వెళ్తుండేవాడిని. మా నాన్నగారు గుర్తుగా ఇంకేమైనా ఉన్నాయా? ఈ గదిలో ఇంకా చాలా ఉన్నాయి. మా గతకాలపు వైభవానికి చిహ్నంగా ఈ గదిలో వీటన్నిటినీ జాగ్రత్తపరిచాం. అదిగో ఆ కొరడా మా నాన్నగారు వాడింది. అప్పుడు సుల్తాన్ అనే కుక్క ఉండేది, దానికి వాడిన బెల్ట్ అది. ఇవి మీ నాన్నగారి గమ్ షూస్, వేటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవారు. డాడీ, నిన్ను బామ్మ రమ్మంటుంది. ఇంకోసారి వివరంగా చూద్దు కానీ కమ్. అమ్మా, నీ దగ్గరికి వస్తున్నాను కృష్ణ. రాగానే నా దగ్గరకు వచ్చి కేసు విషయం చెప్తావనుకున్నాను. కేసు మనమే గెలిచామమ్మా. అలాగా? పోన్లేనాయనా, ఇన్నేళ్ళకు ఒక సమస్య తీరింది. అది తీరేసరికి అలవాటు ప్రకారం మరోటి తలెత్తింది. ఏమిటమ్మా? పిల్లలు దక్షిణ దేశం తిరిగి నిన్ననే వచ్చారు. భవానీ బాబీ చాలా చనువుగా ప్రవర్తిస్తున్నారు. వాడికి పరాయి దేశం వాడు చేతులు దురుపుకు చక్కపోతాడు. ఏదైనా జరిగితే మనం గొంతు పిసుకు చావాలి. వద్దు వద్దంటున్నా దాన్ని వాటితో ఊళ్ళు పంపించాం. చూడు ఇప్పుడేం జరుగుతుందో. బీనా తెలివి తక్కువదేం కాదమ్మా. స్వేచ్ఛ కోరుకుంటుందే తప్ప హద్దు దాటదు. నాకు ఆ నమ్మకం దగ్గరనే వెళ్ళనిచ్చాను. ఏమిటో కృష్ణ, ఆ రాహుల్ అదో పద్ధతి, ఈ పిల్లది ఇదో పద్ధతి. చివరికి నువ్వు కూడా వాళ్ళతో చేరి నన్ను బాధ పెడుతున్నావు. నేనేం చేశానమ్మా? నీకు ఆ వెదురుపాలెం సంబంధం చూస్తూ ఉంటే పెళ్లి చేసుకోనంటూ వాళ్ళకి మేనేజర్ చేత కబురు చేసావట. ఎల్లకాలం నీ ఆవిటి భార్యతో బ్రహ్మచర్యం పాటిస్తూనే ఉండిపోతావయ్యే. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పమ్మా. ఈ ప్రమాదం రుక్మిణి కాక నాకే జరుగుంటే ఈ అవుటి కొడుకు నుంచి దూరం చేసి రుక్మిణికి నువ్వు రెండో పెళ్లి తలపెట్టేదానివా? అమ్మా, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది శారీరక సంబంధమే కాదమ్మా, అనురాగం, ఆప్యాయత. అవి నేను రుక్మిణి నుంచి మనస్ఫూర్తిగా పొందుతున్నాను. తను వింటే బాధపడుతుంది. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకమ్మా. ఏది దుప్పటమ్మా, చీంగుట్టినట్టు ఉంటుందంటే. చూసావా, అయిపోయింది. ఇక తీసుకెళ్ళమ్మా. జని, కమాన్ కమాన్, కూర్చో. ఒక కొత్త ప్రమాదం వచ్చి పడింది డాక్టర్. ఏమిటమ్మా అది? బాబీకి భవానికి పెళ్లి చేయాలనుకుంటుంది గ్రాని. సింతేనా? ఇందులో ప్రమాదం ఉందమ్మా. ఈడు చూడు కలిసింది, ముడి పెట్టేస్తే పోలా. మేము ఇక్కడ బంధుత్వాలు కలుపుకోవడానికి రాలేదు, పగ తీర్చుకోవడానికి వచ్చాం, కసి తీర్చుకోవడానికి వచ్చాం. పాత జ్ఞాపకాలను మర్చిపోవడం మంచిదమ్మా. మా అమ్మా నాన్న బ్రతికి రావడం ఎంత అసాధ్యమో నేను మర్చిపోవడం కూడా అంతే.
ఇది మనల్ని రక్షిస్తుంది, విషకీటకాల్ని శిక్షిస్తుంది కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. ప్లీజ్ డాక్టర్, నాకు షూట్ చేయడం నేర్పించండి. షూర్ షూర్. కానీ ఇది నీకెందుకమ్మా? నాకు ఇష్టమైన ఒక క్రూర మృగాన్ని కాల్చి చంపడానికి. ఏమిటమ్మా, అడవిలో పుణ్యంగా చూసావా? చూశాను డాక్టర్. 6 అడుగుల పులి, హుందాగా నడిచే పులి, గర్వంగా చూసే పులి. గుడ్ గుడ్. మీ నాన్న ఇష్టాలు నీకు అబ్బాయి అనమాట. పులిని చూస్తే ఉదయవాడు కదా మీ నాన్న. మా డాడీకి పులిని చంపడం అంటే ఇష్టమా డాక్టర్? ఇష్టమని నిదానంగా అడుగుతావేంటమ్మా? పులి కనపడితే ధైర్యంగా జీపులో వెళ్ళి ఇట్టే కొట్టేవాడు. నేను మాత్రం వాడు వచ్చేదాకా వణికిపోతూ జీప్ కింద దాక్కునేవాడిని. ఒకే ఒక దెబ్బ ఫాట్, పులి నేల కూలాల్సిందే. ఈ విషయంలో కూడా నాకు మా డాడీ పోలికొస్తే ఎంత బాగుంది డాక్టర్. కృష్ణ చైతన్య అనే అందమైన పేరు పెట్టుకున్న ఆ పులిని ఒకే ఒక దెబ్బతో నేల కూల్చాలి నేను. ఏమండి, ఏం కావాలి రుక్కు? బయటకు వెళ్ళిన జైని ఇంకా ఇంటికి రాలేదండి. ఎక్కడికి వెళ్ళిందట? డాక్టర్ దగ్గరికి అని చెప్పి సాయంత్రంగా వెళ్ళింది. వర్షం వస్తుందని డాక్టర్ గారు ఉండిపోమన్నారేమో. కాదండి, జైని సాయంత్రం శివాలయం వైపు వెళ్తుంటే నూకాలం చూశానండి. నాకేమిటో భయంగా ఉందండి. అడవిలో దారి తప్పిపోయిందో ఏమిటో. ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వేం కంగారు పడకు రుక్కు. ఈ విషయం అమ్మమ్మకి తెలియదు. ఆ రాత్రి ఆ బాయ్ అండ్ గైడ్ ఆ గెస్ట్ హౌస్ లో చిన్న గదిలో ఉండిపోవాల్సి వచ్చింది. బయట మై గాడ్ టెరిఫిక్ రైన్. ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం కురుస్తుంది. జానడి గది చిమ్మ చీకటి. ఓ ప్రక్క వణికించేసే చలి, తడిసిన బట్టలు. ఆ వయసు కుర్రాడు, ఆ పొడిచి అమ్మాయి ఎదురుగా నిలబడి. తర్వాత ఏమైంది బావా? వద్దులే, నీలాంటి వాళ్ళకి చెప్పకూడదు. ఏమా పెద్ద, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు బావా. నీలి, నీలి, ఎక్కడ తెచ్చావే? ఏంటమ్మగారు? బీనమ్మగారు అవుట్ హౌస్ లో ఉన్నారు. నేను పిలిచానని చెప్పి త్వరగా పిలుచుకురా. నువ్వు కూడా వచ్చేయి, అక్కడే అతుక్కుపో. అలాగేనమ్మా. ఆ కుర్రాడు ఆ పిల్లకేసి చూశాడు. తడిసిన బట్టల్లో ఆ పిల్ల చాలా సెక్సీగా కనిపిస్తోంది. ఓ అడుగు ముందుకేశాడు. తర్వాత ఆ పిల్ల భుజం మీద మెల్లగా మెత్తగా ఇలా చెయ్యి వేశాడు. అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా. వస్తాను, వెళ్ళు. ఇక్కడ కథ వింటున్నాను. అర్జెంటుగా వెంటబెట్టి తీసుకురమ్మన్నారమ్మా. చంపేస్తున్నావు, పదా. ఇప్పుడే వస్తాను బావా. అభినా, వచ్చేటప్పుడు నా పాన్ తెచ్చిపెట్టు. అలాగే.